నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ లోని స్థానిక వైశ్య భవన్ లో ఆదివారం మహేశ్వర శర్మ నిర్వహణలో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు చీదూరి సురేష్ మరియు డైరెక్టర్లందరూ ఆర్థిక సహకారంతో స్వామివారి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా జరిపించారు. మంగళవారంతో రావడం వల్ల ఈ సంవత్సరమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేయాలి అని మహాత్మ యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని మన కరీంనగర్లోని ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయడం జరిగినది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఫలాన్ని ఇచ్చే లక్షణం ఉంటుంది. అన్ని ఫలాలు ఇచ్చేటువంటి ఒక్క దేవత ఎవరైనా ఉన్నారంటే వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణాన్ని అద్భుతంగా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. లోక కళ్యాణం కోసం చేసిన కార్యక్రమం అందరికీ శుభాన్ని సమర్పించాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ధార్మిక బాంధవులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళవారం నాడు ప్రారంభమైనందున, మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనందున ఈ సంవత్సరాంతం కూడా సమాజం అంతా కూడా సుభిక్షంతో సంతోషంగా అందరూ ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో నేడు స్థానిక గాంధీ రోడ్లో గల వైశ్య భవన్ వైశ్య సేవా కేంద్రం పాలకవర్గం యొక్క ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని గౌరవనీయులు పురాణ మహేశ్వర శర్మ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి సుమారుగా 1000 మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సహిత వారి యొక్క ఆశీస్సులు ఈరోజు అందుకోవడం చాలా సంతోషదాయకం. రానున్నటువంటి ఈ సంవత్సరాంతం కూడా ప్రజలంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలనేదే మా వైశ్య సేవా కేంద్రం యొక్క పాలకవర్గం యొక్క ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. ఈయన ధార్మిక బాంధవులందరికీ నమస్కారం. ఈనాటి పర్వదినాన మంగళవారం రోజు ఉగాది వచ్చిన సందర్భంగా ఈనాటి పంచాంగ శ్రవణంలో మనం విన్నట్టుగా రాజు కుజుడు, మంత్రి శనీశ్వరుడు కాబట్టి పోర్టుపోలియోలు ఎక్కువగా వీరికే ఉన్నాయి. కాబట్టి కుజుని యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే, అలాగే హనుమంతుని ఆరాధిస్తే సమస్త లోకం కళ్యాణం కూడా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనే సదుద్దేశంతో వైశ్య సేవా కేంద్రం అధ్యక్షులు మరియు పాలకవర్గం యొక్క సౌజన్య సహకారంతో లోక కళ్యాణార్థం ఈరోజు శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో వారి యొక్క స్వీయ ఆధ్వర్యంలో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అలాగే ఉదయం 8:30 గంటలకి శ్రీ షిరిడి సాయి భక్త భజనముల ఆధ్వర్యంలో మణిదీప వర్ణన 21 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం
నిర్వహించబడింది. సమస్త జనులందరూ సుఖంగా ఉండాలని మా అందరి పక్షాన కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమం అనంతరం స్వాములకి భిక్ష అలాగే భక్తాగ్రేసరులందరికీ కూడా భోజనాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్వహించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్.